డైనింగ్ టేబుల్ పై కూర్చున్న సింగానియా కుటుంబ సభ్యులందరూ బ్రేక్ఫాస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు వాళ్ళ పని మనిషి రమ వారందరికీ టిఫిన్ తీసుకుని వస్తుంది. చూడు పాపా, ఈ రోజు నీ ఫేవరెట్ టిఫిన్ చేపించాను. అది కూడా క్రీమ్ అండ్ ఎక్స్ట్రా చీజ్ తో చేసిన పాస్తా. అలాగే ఈ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ కూడా తాగు. ఓ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, మీరు ద బెస్ట్ మామ్. నాకు రోజు నా కోసం డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ చేపిస్తారు పని మనిషి చేత. మీకు తెలుసా, నేను నా ఫ్రెండ్స్ కి బ్రేక్ఫాస్ట్ లో ఏం తిన్నానో చెప్తే కుళ్ళుకుంటూ ఉంటారు వారు. రోజు వాళ్ళ ఇళ్లలో ఇలాంటి టిఫిన్ అసలు చేయరు మామ్. అలా ఒకవైపు సింగానియా కుటుంబం ఖరీదైన టిఫిన్ తింటూ ఉంటారు. మరోవైపు వాళ్ళ పక్కింట్లో ఉండే 8 సంవత్సరాల పేద పాప అను ఒట్టి రోటీలు ఉప్పుతో తింటూ ఉంటుంది. రియా దృష్టి ఆ కిటికీలో నుంచి అను ప్లేట్ పై పడుతుంది. అందులో ఒట్టి రోటీలు ఉప్పు చూసి తనలో తానే చాలా నవ్వుకుంటుంది. తన డబ్బున్న స్థితికి తను గర్వపడుతుంది. అక్కడ ఒక బేద చిన్న ఇల్లు ఉంటుంది. వంటింట్లో పేద కొడలు మమత ఒట్టి రోటీలు తయారు చేస్తూ ఉంటుంది. మమత భర్త రమేష్ పనివేటలో బయటకు వెళ్లాడు. ఆమె పేద అత్త మంచం పైన పడుకొని ఉంటుంది. ఒట్టి రోటీలు ఉప్పు చూసి అను అంటుంది, మా మనం ప్రతిరోజు టిఫిన్ లో ఈ వట్టి రోటీలు ఎందుకు తినాల్సి వస్తుంది? అక్కడ చూడు రియా ఇంట్లో ఎంత మంచి వంటలు చేస్తారో. మనం కూడా పొద్దున్నే అలాంటి టిఫిన్ తినలేమా అమ్మా? చూడమ్మా, మన దగ్గర ఉన్న దాంతోనే మనం సంతోషంగా ఉండాలి. అప్పుడప్పుడు మంచి భోజనం చేయాలనిపిస్తుంది. కానీ ఒకసారి మీ నాన్నకు మంచి పని దొరికితే నేను నీకోసం మంచి భోజనం వండి పెడతానమ్మా. నువ్వెప్పుడు ఇలాగే అబద్ధాలు చెప్తావు. నాకు ఈ రోటీలో ఉప్పు తినాలని లేదు. కోపంలో అను టిఫిన్ చేయకుండానే స్కూల్ కి నడుచుకుంటూ వెళ్లిపోతుంది. అక్కడ రియా టిఫిన్ చేసి కారులో స్కూల్ కి వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుతూ ఉంటారు. స్కూల్ కి రాగానే క్లాస్ పిల్లలందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక అమ్మాయి అనుతో అంటుంది, అను, మీ ఇంట్లో ప్రతిరోజు వట్టి రోటీలే ఉప్పుతో తింటారని విన్నాం. ఎందుకు? మీ రాత్రిలో మంచి భోజనమే లేదా? అది విని అను కళ్ళు కన్నీళ్లు కారుస్తాయి. పిల్లలందరూ కూడా ఈ విషయమే నవ్వుతూ ఉంటారు. అటు రియా కూడా చాలా గర్వంగా తమ ఇంట్లో చేసుకునే గొప్ప గొప్ప టిఫిన్ల గురించి చెబుతూ ఉంటుంది. నేను ఇవాళ కడుపు నిండా పాస్తా తిన్నాను. దాంతో పాటు ఆరెంజ్ జ్యూస్ కూడా తాగాను. చాలా చాలా టేస్టీ అనిపించింది. మీకు తెలుసా, మా ఇంట్లో రోజు అలాంటి మంచి మంచి టిఫిన్లు చేస్తారు, ఎంతో రుచిగా. మా ఇంట్లో కూడా శాండ్విచ్ చేశారు, చాలా టేస్టీగా ఉంది. నాకైతే ఈ పేదవాళ్ళు వట్టి రోటీలు ఉప్పు ఎలా తింటారో అర్థమే అవ్వదు. అప్పుడే క్లాస్ లోకి టీచర్ వస్తుంది. అందరూ సైలెంట్ అవుతారు. కానీ అందరూ తన్ని ఎగతాళి చేయడం చూసి అను చాలా బాధపడుతుంది. ఆమె బాధపడుతూ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. తన దిగులు ముఖం చూసి మమత ఆమెను అడుగుతుంది, ఏమైందమ్మా, ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? రియా ఉంది కదా, తన స్కూల్లో ఫ్రెండ్స్ అందరితో కలిసి మన టిఫిన్ గురించి ఎగతాళి చేసింది. మీకు తెలుసా, రియా డబ్బు ఉందని ఎంత పొగరు చూపిస్తుందో. ఎప్పటిలాగే ఈ రోజు కూడా వాళ్ళ ఇంటి టిఫిన్ గురించి గొప్పలు చెప్పుకుంది. అది విని మమత బుక్కల్లో కూడా దిగులు అలుముకుంటుంది. కానీ ఆమె ఏం చేయగలదు పాపం. తను మళ్లీ ఇంటి పనుల్లో నిమగ్నం అయిపోతుంది. అలా చూస్తూ ఉండగా రాత్రి అయిపోతుంది. రాత్రి ఆ పేద కుటుంబం దిగులుగా కూర్చొని ఉంటుంది. ఓ దేవుడా, మాకు రోజు తినడానికి తిండి నీవు. ఇంకా ఎప్పటి వరకు మేము ఈ రోటీలు ఉప్పు తిని బతకాలి? అనును కూడా స్కూల్లో అందరూ ఏడిపిస్తూ ఉన్నారే. నాకు అను గురించి చాలా బాధగా ఉంది. మనం తనకు మంచి టిఫిన్ కూడా పెట్టలేకపోతున్నాం. నువ్వు బాధపడకు, మనలాంటి వాళ్ళకు ఒక మంచి రోజు వస్తుంది. మరుసటి రోజు మమత టీతో పాటు రోటీలు అనుకు తినడానికి ఇస్తుంది. అది చూసి అను మనసు మళ్లీ నొచ్చుకుంటుంది. అలా అనును చూసిన రియా చాలా ఎగతాళిగా నవ్వుతూ, ఈ పేదవాళ్ళు ఇలాంటివి ఎలా తింటారో ఏంటో, వట్టి రోటీలు టీ లేదా ఉప్పుతో రోటీలు, అసలు అవి ఎలా తింటారో ఏంటో వీళ్ళు, నాకు అర్థం కాదు. నువ్వేం బాధపడకు పాపా, నీకెప్పుడు అలాంటి రోజు రాదు. ఎందుకంటే మన దగ్గర డబ్బుకు అసలు కదవే లేదు. సరే పద, నువ్వెళ్ళు, త్వరగా పిజ్జా తిను, ఆరిపోతుంది. కాని తన అత్త కూతురు మాటలు విన్న అంజలి మనసులో అనుకుంటుంది, ఉఫ్, ఇదేంటి ఇలా ఆలోచిస్తున్నారు? డబ్బుదేముంది, ఎప్పుడు ఎవరి రాత ఎలా మారుతుందో ఎవరికి తెలుసు. అంజలి ఆలోచన సరిగ్గా సరైంది. కొద్ది రోజుల్లోనే వాళ్లకు బిజినెస్ లో చాలా లాస్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బుకు లోటొస్తుంది. పని మనిషిని కూడా తీసేయాల్సిన పరిస్థితి. నాకేం అర్థం కావడం లేదు బాబు, మనం ఒక్కసారిగా కింద పడిపోయామేంటి? అత్తయ్య,
మనకేదుందో దానిలోనే సంతోషంగా ఉండాలి. ఎక్కువ గర్వం కూడా మంచిది కాదంటారు కదా. మా ఇప్పుడు మనం కూడా అను వాళ్ళ కుటుంబం లాగా వట్టి రోటీలే తినాలా? నాకు అను గురించి ఇప్పుడు బాధేస్తుంది. నాకు అర్థమవుతుంది మా. మనం చేసింది మనం అనుభవించాలని నాకు అర్థమైంది. నేను అను బేదతనాన్ని ఎగతాళి చేయకుండా ఉంటే మన విషయంలో ఇలా జరిగేది కాదు కదమ్మా. ఇప్పుడు ఆ ధనవంతులకు పేద గడ్డు రోజులు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అంతకుముందు కోరుకున్న టిఫిన్ చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు కేవలం రోటీ కూర తిని గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక రియా స్కూల్లో కూడా దిగులుగా ఉంటుంది. ఈ విషయం అంతా స్కూల్లోని రియా ఫ్రెండ్స్ కు తెలియగానే వాళ్ళు ఆమెను దూరం పెట్టారు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు బ్యాంక్ వాళ్ళు తమ లోన్ వసూలు చేయడం కోసం వచ్చి వాళ్ళందరినీ ఇంటి నుంచి బయటకు పంపించేస్తారు. ఇప్పుడు వాళ్ళు అను ఇంటి ఎదురుగానే ఒక చిన్న ఇల్లు వేసుకుని ఉంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర తినడానికి కూడా ఏమీ ఉండదు. మమత కొన్ని రోటీలు పచ్చడితో పాటుగా వాళ్ళకు తినడానికి ఇవ్వడానికి వస్తుంది. మీ గురించి తెలిసింది, అది విని చాలా బాధగా అనిపించింది. ఇదిగోండి కొన్ని రోటీలు, ఇవి తినండి. నిన్నటి నుంచి మీరేం తినలేదని తెలుస్తుంది. మీకు చాలా థ్యాంక్స్. రియాకు తన తప్పు పట్ల పశ్చాత్తాపం కలుగుతుంది. 2 రోజుల తర్వాత రియా స్కూల్ కి వెళ్తుంది. అను దగ్గరకు వెళ్లి క్షమాపణ అడుగుతుంది. నన్ను క్షమించు అను. నేను నిన్ను చాలా ఎగతాళి చేశాను. నీ బీదతనాన్ని చాలా గేలి చేశాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది బీదతనంలో గడపడం ఎంత కష్టమో. సారీ అను. ఏం పర్లేదు రియా. నేను ఈ రోజు టిఫిన్ లో బ్రెడ్ పకోడా తెచ్చాను. ఏంటంటే నాన్నకు ఒక దుకాణంలో పని దొరికింది. నువ్వు నాతో పాటు తిందు కానిరా, సరేనా? సరే అన్ను, నాకు చాలా ఆకలిస్తుంది. ఇవాళ నేను చాలా రోజుల తర్వాత బ్రెడ్ పకోడా తినబోతున్నాను. అమ్మ నాకు ప్రామిస్ చేసింది నాన్నకు మంచి పని దొరికినప్పుడు మంచి టిఫిన్ చేసి పెడతా అని. అక్కడ మమత కూడా అంజలి ఇంకా ఆమె కుటుంబానికి బ్రెడ్ పకోడా చేసిస్తుంది. ఆ 2 కుటుంబాలు ఒకరికొకరు బాగా దగ్గరవుతారు. ఆపై ఆ 2 కుటుంబాలు ప్రతి కష్ట సుఖాల్లో కలిసిమెలిసి తోడుగా ఉంటున్నారు. ఇప్పుడు నాకు బాగా తెలిసొచ్చింది, ధనవంతుడు పేదవాడు అనేది ఏమీ లేదు. కేవలం మనసు గొప్పదైతే చాలు. సరిగ్గా చెప్పారక్కయ్యా. ఒక ఊర్లో విమల అనే పేరు గల పెద్దావిడుంది. ఆమె తన ఊర్లోని తన స్నేహితులతో కలిసి కిట్టి పార్టీ చేసుకుంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి తిరగడం ఏంటో నాకు అసలు అర్థం అవడం లేదు. ఎక్కడ చూడు అదే లవ్ మ్యారేజ్. విమల, నీ కొడుకు కూడా వయసుకొచ్చాడే. ఒకవేళ తను ఏ అమ్మాయి వల్ల అయినా చిక్కుకోలేదు కదా, చూసుకోజరా. జాగ్రత్తే. నేనలా అస్సలు అవనివ్వను. నేను నా కొడుకు కోసం లక్షల్లో ఒకటైన అమ్మాయిని తీసుకొస్తాను. ఇక కట్నంలో మంచి కారు కొట్టేస్తాను. ఇక దానిలో కాలు మీద కాలేసుకొని దర్జాగా ఊరంతా తిరుగుతాను. చూడండి. మీరందరూ ఆశ్చర్యపోతూ నన్నే చూడాలా. అలా ఆమె డబ్బాలు కొట్టుకుంటూ ఉంటుంది. ఇక సాయంత్రం విమల తన ఇంటికి వచ్చేసరికి తన కొడుకు రోహన్, ఒక అమ్మాయి ఉంటారు. ఇద్దరు వరమాల్లో ఉన్నారు. ఇదంతా ఏంటి రోహన్? మా ఈమె దివ్య, మేం ప్రేమించుకున్నాం, అందుకే పెళ్లి చేసుకున్నాం. నీకు అవన్నీ నచ్చవు కదా, అందుకే చెప్పలేదు నేను. ఏ అమ్మాయి, నీకు ఈ ఇంట్లో స్థానం లేదు, వెళ్ళిపో బయటికి ఇంటి నుంచి. దివ్య గట్టిగా మాట్లాడే స్వభావం కల తెలివైన అమ్మాయి. ఆమె అరుస్తూ అంటుంది, నేనెందుకు వెళ్ళాలి? నేను రోహన్ ని పెళ్లి చేసుకుని వచ్చాను. ఒకవేళ నన్ను ఇంట్లోంచి గంటే ప్రయత్నం చేశారో నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీరందరూ జైల్లో రాళ్లు కొట్టుకుంటూ జీవితాంతం బతకాలి, అర్థమైందా? మీ బెదిరింపులకు భయపడే రకం కాదు నేను. అలా చెప్పి తను తన గదిలోకి వెళ్లిపోతుంది. విమల బుర్ర తిరిగిపోతుంది. ఇలాంటి గయ్యాలమ్మాయిని చేసుకున్నావా నువ్వు? అలా అనేసి విమల కూడా తన గదిలోకి వెళ్లిపోతుంది. ఆమె ఏం చేయగలదు అంతకు మించిక. రాత్రి దివ్య వంట చేయడానికి వెళ్ళినప్పుడు, నా కోసం పాలక్ పన్నీర్ చెయ్యి. ఇది ఇల్లు, హాస్టల్ కాదు. అందరికీ ఒకటే చేస్తాం, చేసిందే తినాలి. నేనేమి విషయం వండట్లేదు, వంట చేస్తున్నా అంతే. ఏదైనా అలా ఎప్పుడు చూసినా అత్తా కోడల మధ్య వాదం జరుగుతూనే ఉంటుంది. కట్నంలో కారు కొట్టాలనుకున్న విమల కళ ఎక్కడ, దొరికిన కోడలు ఎక్కడ. ఇక దివ్య కూడా రోహన్ ఆఫీస్కి వెళ్ళాక తయారయ్యి రోజు ఎక్కడికో వెళ్తూ ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. తర్వాత ఒకరోజు రోహన్ పని మీద వెళ్ళాక విమల స్నేహితురాళ్ళు ఆమె ఇంటికి ముచ్చట పెట్టడానికి వస్తారు. ఓ విమల, ఎలా నడుస్తుంది నీ కారు? కోడలు వింటుందా నీ మాట లేదా? అప్పుడే దివ్య తయారై తన గది నుండి బయటకు వస్తుంది. దివ్య, మా కోసం టీ పెట్టుకురా. నేను కోచింగ్ కి వెళ్తున్నాను, జాబ్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడానికి. ఈ ఇంటి కోడలువై జాబ్ చేస్తావా నువ్వు? పో లోపలికి పోయి టీ తీసుకురా. దివ్య అగ్గిపై గుగ్గిలం అవుతుంది. నేను నీ పని మనిషిని కాదు, నన్నేదో కొన్నట్టు మాట్లాడుతున్నారు. నా మనసుకు నచ్చింది నేను చేస్తాను. పాతకాలం నాటి కోడల్ని కాదు, అత్త కాలు కింద చెప్పులా ఉండటానికి ఏమనుకుంటున్నారు? అలా చెప్పి దివ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
భలే అయింది, లక్షల్లో ఒకటైనా నీ కోడలు భలే ఉంది. సరే వదిన, పదండి ఇక ఇంటికి వెళ్దాం. నా తలరాత బాగోలేదు. నేను అనుకున్నది ఏంటి, జరిగిందేంటి? కట్నంలో కారు దొరకలేదు, అలాగే కట్నంగా డబ్బు దొరకలేదు. పెళ్లి చేసిన నాటి ప్రయోజనమే లేదు. ఈ దెయ్యాన్ని ఇంటి నుంచి ఎలాగైనా సరే తరిమేస్తాను. మీరు చూస్తూ ఉండండి. నేను నాకు నచ్చిన కోడల్ని తెచ్చుకుంటాను. మరుసటి రోజు రోహన్ పనిలోకి వెళ్లిన తర్వాత విమల ఊళ్ళోని ఒక పండిట్ను కలుస్తుంది. పండిట్జీ, మీ నుంచి దాచేదేముంది? మీకు అన్నీ తెలుసు. నాకు ఎవరన్నా మంచి అమ్మాయిని వెతికి పెట్టండి. ఆమెతో నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తాను. ఇక ఆ దెయ్యాన్ని బయటకు తరిమేస్తాను. నాకు సాయం చేయండి. నాకు మంచి కోడల్ని చూపండి. ఒక అమ్మాయి ఉంది మీ అబ్బాయి కోసం. సరే పండిట్ గారు, ఆమె నా ఇంటికి పంపండి. విమల తన ఇంటికి వచ్చాక కాసేపటికి పండిట్ పంపిన అమ్మాయి రాగిని అక్కడికి వస్తుంది. అరే దాదా అమ్మా, కూర్చో ప్రశాంతంగా. నువ్వు ఈ ఇంటి కోడలి కాబోతున్నావు. ఎదురుగా కిచెన్ ఉంది, వెళ్ళి మన ఇద్దరికి టీ పెట్టుకురా. సిగ్గుపడకు, ఇదంతా నీ ఇల్లే. సరేనా అమ్మా? సరే అత్తయ్య. రాగిని టీ పెట్టడం కోసం వెళ్తుంది. దివ్య ఇదంతా వింటుంది. ఆమె కోపంగా కిచెన్ లోకి వెళ్తుంది. ఇది నా కిచెన్, ఎవరో పరాయి వాళ్ళు ఇక్కడికి పర్మిషన్ లేకుండా రాకూడదు. వెళ్ళ అవతలికి. నన్ను అత్తయ్య పిలిచింది. ఈ ఇంటికి కాబోయే కోడలు నేను. అలా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ హద్దు దాటిపోయింది. అప్పుడు దివ్య, నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. నీకు సరిగ్గా మాట్లాడటం, గౌరవం ఇవ్వటం కూడా రాదు. నేను రోహన్ పెళ్లి రాగినితోనే చేస్తాను. నువ్వు పో అవతలికి. సరే, రోహన్ ఆమెతో పెళ్లికి సిద్ధమైతే నేను వెళ్ళిపోతాను ఇంటి నుండి. దివ్య ఆ టైంలో కోపంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. విమల చాలా సంతోషిస్తుంది. వెళ్ళిపోయింది. నేనిక ప్రశాంతంగా నీ పెళ్లి రోహన్తో చేస్తా. సాయంత్రం రోహన్ ఇంటికి తిరిగి వచ్చి చూస్తే దివ్య కనిపించదు. అరే, ఏం వెతుకుతున్నావు నువ్వు? నీ దివ్య ఇల్లు వదిలేసి వెళ్లిపోయింది. కానీ నువ్వు టెన్షన్ పడకు. నేను నీ పెళ్లి అమ్మాయితో చేస్తాను. అర్థమైందా? నేనెవరిని పెళ్లి చేసుకోనమ్మా. నేను దివ్యను వెతకడానికి వెళ్తున్నాను. రోహన్ తన భార్యను వెతుకుతూ వెళ్తాడు. రాత్రి ఇక్కడ విమల రాగిని కబుర్లు పెట్టుకుంటారు. అత్తయ్య, నాకు నిద్ర వస్తుంది. నేను నిద్రపోవడానికి వెళ్తున్నా. మీరు నిద్రపోండి. రోహన్ అంత త్వరగా వస్తారని నాకు అనిపించడం లేదు. సరిగ్గా చెప్పావు నువ్వు. చాలా రోజుల తర్వాత నేను సుఖంగా పడుకుంటాను. విమల తన గదిలోకి వెళ్లి నిద్రపోతుంది. కాసేపటి తర్వాత సడన్ గా గిన్నెలు పడే శబ్దానికి విమలకు మెలకు వస్తుంది. ఏవో వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. ఈ శబ్దాలేంటి? దొంగలేమి దూరలేదు కదా, చూడాలి వెళ్ళి. విమల చకచకా వచ్చి చూడగా రాగిని సామాన్లు దొంగిలిస్తూ కనిపిస్తుంది. రాగిని, నువ్వేం చేస్తున్నావు? అప్పుడు రాగిని అప్పడాల కర్రతో గట్టిగా విమల నెత్తిన కొట్టి పారిపోతుంది. విమల తల మీద గాయం అయ్యి ఆమె స్పృహ కోల్పోతుంది. కాసేపటి తర్వాత రోహన్, దివ్య తిరిగి వస్తారు. విమలను అలా చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. అరే అత్తయ్య, వెంటనే అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లాలి. తలకు గట్టి గాయమైంది. రోహన్, దివ్య ఇద్దరు కలిసి విమలను హాస్పిటల్కి తీసుకెళ్తారు. 2 గంటల తర్వాత ఆమెకు స్పృహ వస్తుంది. రాత్రంతా అలాగే గడుస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అత్తయ్యని దగ్గరుండి చూసుకుంటాను. రోహన్ కి అర్జెంట్ వర్క్ ఉండటం వల్ల తను ఆఫీస్కి వెళ్లిపోతాడు. 4-5 రోజులు దివ్యనే విమలను హాస్పిటల్లో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆమె గాయాలు కూడా కాస్త తగ్గుతాయి. కానీ ఇప్పటి వరకు విమల, దివ్య ఒకరికొకళ్ళు మాట్లాడుకోలేదు. ఒక రాత్రి, చూసావమ్మా, నీకు దివ్య అంటే ఇష్టం లేదు, కానీ ఆమె నీకు సేవ చేసింది. నీకు స్పృహ లేని క్షణం నుంచి ఇప్పటి వరకు తను ఎక్కడికి వెళ్ళలేదు, నీతోనే ఉంది. నన్ను క్షమించు కోడలా, ఈ రోజు నాకు తెలిసొచ్చింది. అత్తయ్య, మీరు ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు. దాంతో పాటు మీకు ఇంకో గుడ్ న్యూస్. నేను ఏ జాబ్ కోసం అయితే ప్రయాసపడుతున్నానో ఆ జాబ్ కి లక్షల మంది అప్లై చేశారు. కానీ ఆ లక్షల్లో నాకే ఆ కంపెనీ జాబ్ ఇచ్చింది. కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇక డౌన్ పేమెంట్ కట్టి ఒక కార్ తీసుకున్నాను నేను. రోహన్ ఆ కార్లోనే వచ్చాడు. ఇప్పుడు నేను ఈ రోజు మిమ్మల్ని మన కార్లోని ఇంటికి తీసుకెళ్లబోతున్నాను. మిమ్మల్ని కార్లో తీసుకెళ్లబోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అత్తయ్య. విమల కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. దివ్య తన అత్తని కారులో కూర్చోబెట్టుకుని ఊర్లోకి వస్తుంది. విమల స్నేహితురాళ్ళంతా అది చూస్తారు. విమల ఆనందం తట్టుకోలేకపోతుంది. కారు దిగిన తర్వాత దివ్యను గట్టిగా హత్తుకుని పెద్దగా ఏడుస్తుంది. రోహన్ అదంతా చూసి చాలా సంతోషపడతాడు. తన భార్య, తల్లి కలిసి ఉండడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అరే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు విమల? నీ కళ నెరవేరింది. నీ కోడలు తీర్చింది. దర్జాగా తిరుగు ఇక కారులో. ఆ రోజు తర్వాత ఆ ముగ్గురు ఆనందంగా కలిసిమెలిసి ఉండసాగారు.